మన ఇండియాలో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంబీబీఎస్ చేయడానుకున్నాం సేమ్ రూల్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కూడా సేమ్ రూల్స్ అండి. అంటే పీసీబీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో మినిమం 50% కంపల్సరీగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నీట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇంకొక బ్యూటీ థింగ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఏంటిదంటే ఈ సంవత్సరం క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే కాకుండా ఒకసారి నీట్ క్వాలిఫై అయితే ఫ్యూచర్ 3 yearsకి ఎంబీబీఎస్ అబ్రాడ్ వ్యాలిడ్. ఇక్కడ కాదు కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఇది వ్యాలిడ్. సో ఇది అఫీషియల్గా నేషనల్ మెడికల్ కమిషన్ అప్రూవ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకసారి నీట్ క్వాలిఫై అయితే ఫ్యూచర్ 3 years అంటే ఇయర్ జైన్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ జైన్ కావచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ జైన్ కావచ్చు, 3 అంటే రిజల్ట్స్ అనౌన్స్ అయిన డేట్ నుంచి 3 years వరకు ఆ నీట్ ర్యాంక్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. సో నెక్స్ట్ ఇయర్ నీట్ సపోజ్ ఈ ఇయర్ నీట్ క్వాలిఫై అయ్యాను, నెక్స్ట్ ఇయర్ నీట్ క్వాలిఫై కాలేదు, సో అయినా కానీ జైన్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యాను, అంతకన్నా ముందు ఇయర్ క్వాలిఫై అయ్యాను, ఈ ఇయర్ జైన్ అవ్వచ్చు. సో జార్జియా విషయంలో కూడా షార్ట్ లిస్ట్ చేసిన యూనివర్సిటీస్ వచ్చేసి మేము మెయిన్గా వచ్చేసి యూనివర్సిటీ జిఎండి, ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ, టిబిలిసి క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉన్నది, ఓన్లీ మెడికల్ యూనివర్సిటీ. దాంతోపాటు టిబిలిసి క్యాపిటల్ సిటీలో ఉన్న జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యూ, ఆ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యూని ఆల్ ఇండియా లెవెల్లో మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో ఉన్న మన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ కూడా అయిపోయారు. సో వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ లోపల పీజీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా పీజీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అది టిబిలిసి క్యాపిటల్ సిటీ అండ్ సరౌండెడ్ బై మెయిన్ హాస్పిటల్స్ మధ్యలో ఉన్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా బాగుంటుంది జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యూ. ఆ యూనివర్సిటీ వచ్చేసి ఫీజు వచ్చేసి $5,900 per year. సో మనకు యూనివర్సిటీ జిఎండి విషయంలో తీసుకుంటే $5,500 per year. అంటే ఇది ఒక 2 సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు. 2,30,000 per సెమిస్టర్ లాగా మనము యూనివర్సిటీ జిఎండి తీసుకోవచ్చు. అండ్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ విషయం లోపల 2.5 lakhs per సెమిస్టర్ లాగా తీసుకోవచ్చు, అంటే 5 lakhs per annum లాగా తీసుకోవచ్చు. యూనివర్సిటీ జిఎంఐలో వచ్చేసి 28 lakhs ± లోపల టోటల్ ప్యాకేజ్ కాలేజ్ ఫీజు అయిపోతుంది. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ విషయంలో మనకు అరౌండ్ 30 lakhs టోటల్ ప్యాకేజ్ లోపల ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు మనకు అతి తక్కువలో జార్జియాలోనే కావాలి, క్యాపిటల్ సిటీలోనే ఉండాలంటే ఈస్ట్ వెస్ట్ యూనివర్సిటీ మేము తీసుకున్నాం. దానిలో 1,70,000 per సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. అదే అరౌండ్ మీకు 20 lakhs లోపల 22 lakhsలో టోటల్ ప్యాకేజ్లో 22 lakhsలో టోటల్ ప్యాకేజ్లో అయిపోయే అవకాశం అందులో ఉంది. ఇది కాకుండా మనకు బాతుమి అనే సిటీ, అది బ్యూటిఫుల్ సిటీ, జార్జియాలో సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ జార్జియా. బాతుమి సిటీలో మనం వచ్చేసి BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అది అంటే మీడియం రేంజ్లో ది బెస్ట్ యూనివర్సిటీ. $4,800 per year అంటే $2,400 per సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకు 1,90,000 per సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. అండ్ అవిసెన్నా బాతుమి మెడికల్ యూనివర్సిటీ, ఇది $4,900. ఇలా 5 యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసాం. సో అదర్వైజ్ జార్జియాలో ఏ యూనివర్సిటీ కావాలన్నా అని ఈవెన్ టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కావచ్చు, టిబిలిసి స్టేట్ యూనివర్సిటీ కావచ్చు, ఇంకా వేరే ఏ యూనివర్సిటీ అయినా చేస్తాము. ఎస్పెషల్లీ మేము షార్ట్ లిస్ట్ చేసి మేము గుర్తించిన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఐడెంటిఫై చేసిన, రికగ్నైజ్ చేసిన లోయెస్ట్ ఫీజులో ఉంది, తర్వాత మీడియం రేంజ్లో ఉంది, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ ఉంది, అదర్ సిటీలో 2 యూనివర్సిటీస్, టోటల్గా 5 యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసి మేము అంటే ఎందుకు షార్ట్ లిస్ట్ అంటే లోయెస్ట్ ఫీజు, హైయెస్ట్ స్టాండర్డ్స్, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ, ఇలా ఈ విధంగా డిఫరెంట్ వాటిలో మేము షార్ట్ లిస్ట్ చేసిన 5 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకవేళ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఒకసారి మన సోమాజిగూడ సర్కిల్లో, పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో మా ఆఫీస్కి వస్తే అసలు జార్జియా ఇంపార్టెన్స్ ఏంది, మేము షార్ట్ లిస్ట్ చేసిన యూనివర్సిటీస్ ఏంటి, ఆ యూనివర్సిటీస్ యొక్క ప్రత్యేకత ఏంది, అన్ని విషయాల్లో పూర్తిగా అవగాహన కల్పించి వాళ్ళ డిసిషన్ మేరకు, వాళ్ళ బడ్జెట్ మేరకు, వాళ్ళ టేస్ట్ మేరకు ఏదైతే బాగుంటుంది అన్న విషయంలో పూర్తి అవగాహన కల్పించి అడ్మిషన్ చేపిస్తాము. ఎట్ ద సేమ్ టైం ఈ 5 యూనివర్సిటీస్ కావచ్చు, అదర్ యూనివర్సిటీస్లో కావచ్చు, ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో కూడా పూర్తి బాధ్యత మాది. కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు అకాడమిక్ వైజ్గా పే చేసుకోవచ్చు పేమెంట్స్ అని చెప్పేసి ఫీజు, కానీ కొంతమంది అది కూడా అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు, లోన్ త్రూ చదువుకోవాలి అనుకుంటారు. లోన్ ఫెసిలిటీస్ ఏమైనా మీ కన్సల్టెన్సీ టు ప్రొవైడ్ చేస్తారా? మా దగ్గర అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టీమ్ ఉన్నది మాకు. ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టీంలో మెంబర్స్గా మా కౌన్సిలర్స్ కావచ్చు, మా టీమ్ మెంబర్స్ ఫైనాన్షియల్ అకౌంట్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళతో పాటు మాకు డిఫరెంట్ బ్యాంకర్స్ తోటి మేనేజర్స్ అందరు కూడా మా ఆఫీస్కి వచ్చి కలవడం జరుగుతుంది. ఈవెన్ పంజాగుట్టలో ఉన్న SBI వాళ్ళు కావచ్చు, HDFC క్రెడిలా వాళ్ళు కావచ్చు, ICICI బ్యాంక్ వాళ్ళు కావచ్చు, ఇలా IVNC వాళ్ళు కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మేనేజర్స్ అందరు కూడా మా దగ్గరికి రావడము, వాళ్ళతోటి క్షుణ్ణంగా పూర్తిగా వాళ్ళతోటి డిస్కషన్ చేసి అసలు లోన్కు రిక్వైర్మెంట్ ఏంటిది అన్న విషయం మీద పూర్తి అవగాహన తెలుసుకొని దానికి అనుగుణంగా స్టూడెంట్ పేరెంట్ యొక్క రిక్వైర్మెంట్ని మ్యాచ్ చేసి, సో 100% అంటే స్టూడెంట్ పేరెంట్ యొక్క వాళ్ళ ప్రొఫైల్ని బట్టి, ప్రొఫైల్కు సూటబుల్గా ఏ బ్యాంకులో వీళ్ళకు లోన్ వస్తుందో చూసి 100% లోన్ వచ్చే విధంగా ఏమాత్రం కొంచెం ఒక 20-30% డీవియేషన్ అని మా సపోర్ట్ ద్వారా వాళ్ళకు లోన్ వచ్చేలాగా
బ్యాంకర్స్ని రిక్వెస్ట్ చేసి లోన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసే టీం కూడా మా దగ్గర ఉంది. సో ఒకసారి మా దగ్గర వస్తే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సంబంధించి లోన్ అవైలబిలిటీ కావచ్చు, సెలక్షన్ ఆఫ్ కంట్రీ, సెలక్షన్ ఆఫ్ యూనివర్సిటీ కావచ్చు, అక్కడున్న అన్ని ప్రూవ్ అండ్ రికార్డ్స్ కావచ్చు, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పి వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ అంతా చేసి మేము దగ్గరుండి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి అయిపోయేంత వరకు కూడా పూర్తి బాధ్యత తీసుకుంటాం. సో ఇప్పుడు స్టూడెంట్స్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే అబ్రాడ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంట్రీని చూస్ చేసుకోవాలి, ఆ కంట్రీస్లో ఎలా ఉంటుంది, అండ్ అలాగే ఆ కంట్రీలో ఎలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎలాంటి అక్కడ స్టడీస్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి అన్ని డైలమాస్ ఉంటూ ఉంటాయి. కాబట్టి అసలు ఏ క్రైటీరియాని వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ చేసుకుని వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంబీబీఎస్ అబ్రాడ్ డిగ్రీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే 3 పిల్లర్స్ ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా 3 పిల్లర్స్, ఏ ఒక్క పిల్లర్ లేకపోయినా కానీ అది కింద పడే అవకాశం ఉంది. సో ఈ 3 పిల్లర్స్ విషయంలో వచ్చేసి సెలక్షన్ ఆఫ్ కంట్రీ, సెలక్షన్ ఆఫ్ యూనివర్సిటీ, సెలక్షన్ ఆఫ్ ది కన్సల్టెంట్ ఆర్ రిప్రజెంటేటివ్. ఎవరు రిప్రజెంటేట్ చేస్తున్నారు, ఏ కంట్రీకి వెళ్తున్నాము, ఏ యూనివర్సిటీలో వెళ్తారు, ఏ యూనివర్సిటీలో చదువుతున్నాము అన్న దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. ఒకవేళ కంట్రీ కరెక్ట్ కాకపోతే ఈ కన్సల్టెంట్ పోయి, ఈ రిప్రజెంటేటివ్ పోయి కంట్రీని మార్చలేడు, అక్కడ వాతావరణాన్ని మార్చలేడు, అక్కడ కమ్యూనిటీ కానీ వాతావరణాన్ని కానీ సేఫ్టీ సెక్యూరిటీని ఈ రిప్రజెంటేటివ్ పోయి మార్చేది లేదు. సో అక్కడ ఫెయిల్యూర్ అయినా మొత్తం త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్సు కంప్లీట్ కాకపోవడం కావచ్చు, మధ్యలో డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కంట్రీలో వ్యాలిటీ ఆఫ్ యూనివర్సిటీ కూడా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క యూనివర్సిటీస్ కూడా కొన్ని కంట్రీస్లో యూనివర్సిటీస్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో సపోజ్ కిర్గిస్తాన్ విషయంలో చూసుకుంటే అన్ని యూనివర్సిటీస్కి మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి చదువుకోవడానికి లేదు. 30 యూనివర్సిటీస్ ఉన్నాయి, అందులో 2 యూనివర్సిటీస్ ఆపరేషన్ లేవు, 28 యూనివర్సిటీస్ మాత్రం ఆపరేషన్. అందులో 9 యూనివర్సిటీస్కి మాత్రమే ఇండియన్ స్టూడెంట్స్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు. సో అందులో ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా లేదు, అది డిఫరెంట్ మ్యాటర్. సో ఈ 9 యూనివర్సిటీస్లో ఏది మంచిది, ఎక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయని చూసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు ఆ కంట్రీని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎవరు ఆ యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తున్నారు, ఒకవేళ అంటే ఇన్ ఫ్యూచర్ ఈ 5.5 to 6 years ఫ్యూచర్ స్టడీస్ లోపల ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లోనే ఏదైనా ఇబ్బంది రావచ్చు, అటువంటిది వేరే కంట్రీలో ఏదైనా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి అతను డైరెక్ట్ రిప్రజెంటేటివ్ కాదా? ఒకవేళ డైరెక్ట్ రిప్రజెంటేటివ్ కాకుండా వయా ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి ఇస్తే పొద్దున ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఈ వయా పోయే వరకు అక్కడ పుణ్యకాలం దాటిపోతుంది. సో ఆ విధంగా కాకుండా డైరెక్ట్ ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ కంట్రీలో కానీ, ఆ యూనివర్సిటీలో కానీ, లేకపోతే హాస్టల్లో కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇన్స్టాంట్గా డిసిషన్స్ తీసుకొని ఆన్ ది స్పాట్ సార్ట్అవుట్ చేసే రిప్రజెంటేటివ్ని తీసుకోవాలి. సో అది ఓన్లీ సీనియర్ రిప్రజెంటేటివ్స్కి మాత్రమే, సీనియర్ కన్సల్టెంట్స్కి మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. సో 1-2 years బ్యాక్ ఎవరో పెట్టుకొని దాన్ని వెరిఫై చేసుకోకుండా వెళ్తే ఇబ్బందులు ఖచ్చితంగా అవుతారు. కొంతమంది ఈ మధ్య కూడా 2-3 years కూడా కన్సల్టెన్సీ పెట్టి 2-3 years కూడా కాకుండా డైరెక్ట్ కాకుండా అని 20 years, 22 years, 25 years అని ఏది పడితే అది క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో దాన్ని అలా క్లెయిమ్ చేసుకోవడం వాళ్ళ బిజినెస్ ట్రిక్, అది వేరే విషయం. కానీ స్టూడెంట్ పేరెంట్ జాగ్రత్త పడాలి. ఏ విధంగా, ఎలా టూల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా అసలు వాళ్ళు చెప్పింది నమ్మాదా అంటే వెరిఫై చేసుకోవడము, స్టూడెంట్స్ అవునా కాదా అది కూడా వాళ్ళ ద్వారా పోయిందా లేదా, లేకపోతే కమిట్ అండ్ అది కూడా ఉంటుంది. సో సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఇవాళ రేపట్లో మన దగ్గర సోషల్ మీడియా అనేది సూపర్ యాక్టివ్ అందరి దగ్గర ఉంది. సో కనీసం గత 10 సంవత్సరాల చరిత్ర సోషల్ మీడియాలో చూసి అదైతే మ్యానిపులేట్ చేయలేదు. ఒక 10 సంవత్సరాల కింద ఒక యూట్యూబ్లో ఒక యూనివర్సిటీ గురించి, ఒక కంట్రీ గురించి అప్లోడ్ చేసిందంటే దాన్ని ఈ ఇయర్ అప్లోడ్ చేసిన దాన్ని 10 years బ్యాక్ అప్లోడ్ చేసిన దాని కింద ఉండదు. సో క్రాస్ వెరిఫై చేసుకుంటే గత కనీసం 10 సంవత్సరాల నుంచి ఏ కంట్రీ చెప్తున్నారు, ఏ కంట్రీకి పంపిస్తున్నారు, ఏ కంట్రీ మంచిదని చెప్తున్నారు, 10 సంవత్సరాల నుంచి అంటే ఆల్మోస్ట్ మినిమం ఒక 4-5 బ్యాచెస్ అయితే పాస్ అవుట్ ఉంటాయి. కాబట్టి అదొక బెస్ట్ వెరిఫికేషన్, ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా యూట్యూబ్ కానీ ఎప్పుడు అప్లోడ్ చేసిండ్రు, అందులో ఏం చెప్తున్నాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే చెప్తున్నారా లేకపోతే మారుతున్నారా అన్న దాని మీద పూర్తి అవగాహన వస్తుంది.